ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయం ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్వీట్ చేసి మళ్లీ కొద్దిసేపటికే డిలీట్ చేయడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3వ రోజునే ఈ పథకాన్ని ప్రారంభించడంతో మహిళల నుంచి విశేష ఆదరణ లభించింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఎన్నికల హామీతో పాటు మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో మహిళలకు ఫ్రీ బస్ పథకంపై కూడా నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. ఈ విషయమై కూటమేతర పార్టీల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ మహిళలకు శుభవార్త అంటూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. ఆగస్టు 15 నుంచి స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి అనగాని ట్వీట్ చేశారు. ఒక ఫ్లయర్ కూడా ఆయన పోస్ట్ చేశారు. అయితే ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ట్వీట్ను మంత్రి కొద్దిసేపట్లో డిలీట్ చేసేయడంతో అందరూ విస్మయం చెందారు. అసలు ఎందుకు పోస్ట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు అనేది ఎవరికి అర్థం కానటువంటి విషయం. వాస్తవంగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు కానీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కానీ ప్రకటించారు. కానీ రెవెన్యూ మంత్రి వెల్లడించడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. అందులోనూ ఈరోజు మంత్రివర్గ సమావేశం జరగడంతో మంత్రి అనగాని ముందుగా ఈ సమాచారాన్ని లీక్ చేసి ఉంటారని భావించారు. ఏదేమైనప్పటికీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏపీ మహిళలకు ఊరిస్తోంది. అది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుందనే దాని మీద మాత్రం ఇంకా ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ పథకం దుర్వినియోగం అవుతుందని, పురుష ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలోని విద్యార్థినులు, ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్ మహిళలకు మాత్రమే ఉచిత బస్సు పథకం అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు నెటిజన్లు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఉచిత బస్సుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివాని తెలుసుకుందాం. శివ, ఫస్ట్ విషయం అసలు ఈరోజు క్యాబినెట్ భేటీకి సంబంధించిన దాంట్లో దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరిగి ఒక డేట్ అనుకొని టెంటేటివ్ డేట్ అనుకోవడం జరిగిందా? దానికి రెవెన్యూ శాఖ మంత్రి కొంచెం తొందరపడి పోస్ట్ చేయడం జరిగిందా? ఎందుకు పోస్ట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు? క్యాబినెట్ భేటీలో దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా? ఏం జరిగింది అసలు, ఎందుకు ఈ చర్చ అంతా? మొత్తంగా చూసుకుంటే కనుక మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. అయితే నిన్న ముఖ్యమంత్రి కేబినెట్ భేటీకి సంబంధించిన నేపథ్యంలో కొంతమంది మంత్రులతో ఆయన ప్రతిరోజు సమీక్షా సమావేశం చేస్తారు. ఆ సమీక్షా సమావేశం చేస్తున్న సమయంలో కూడా ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ దసరా నాటికి అన్ని ప్రారంభించాలని చెప్పి చంద్రబాబు మంత్రులకి సూచనప్రాయంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీ ఉంది. కేబినెట్ భేటీలో ఉచిత బస్సుకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు. కానీ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాత్రం కేబినెట్ భేటీకి వెళ్తూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మహిళకి చిరకాల స్వప్నం నెరవేరబోతుంది, ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రారంభిస్తున్నామని చెప్పి ఆయన అధికార ట్వీట్ లో పోస్ట్ పెట్టడమే కాకుండా ఒక పోస్ట్ ను కూడా అయితే ఒక ఫోటో పోస్ట్ ను కూడా ఆయన షేర్ చేసిన పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి కూడా వెంటనే రాష్ట్ర ప్రజలు కూడా దాదాపుగా ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్న తరుణం ఏర్పడింది. కానీ అనూహ్యంగా కూడా దీనికి సంబంధించి తర్వాత రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే ఉచిత బస్సు అమలు జరుగుతుందో ఆ రాష్ట్రాలకు తమ ప్రతినిధి బృందాన్ని పంపిస్తున్నాము, వారంతా కూడా అక్కడ ఉన్న సాధక బాధలు వాటి వల్ల జరిగే లాభ నష్టాలను అంచనా వేస్తున్నారు. కానీ ఆ 2 రాష్ట్రాల కంటే మెరుగైన రీతిలో తమ ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తుంది. అది జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో అనే దానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఆగస్టు 15 నుంచి మాత్రం అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం, తర్వాత విడతల వారీగా కూడా తాము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని
మంత్రి చెప్పారు. దీంతో పాటుగా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కూడా అనగాని సత్యప్రసాద్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏ మంత్రి కూడా మరొక శాఖలో జోక్యం చేసుకోవద్దంటూ కూడా సీరియస్ గా కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఆ శాఖకు సంబంధించిన అంశంలో నువ్వు ట్వీట్ లో పోస్ట్ పెట్టాల్సి వచ్చిందని కూడా చంద్రబాబు అనగానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వివరణ కూడా కోరినట్టు తెలుస్తా ఉంది. నేను జనరల్ గా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రమోషన్ లో భాగంగానే ఈ విధంగా నేను పెట్టానని చెప్పి అనగానైతే వివరణ ఇచ్చారు. చంద్రబాబు అయితే సంతృప్తి వ్యక్తం చేయలేదు. భవిష్యత్తు ఘటన పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశాడో, చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసిన క్షణాల వ్యవధిలోనే అనగాని సత్యప్రసాద్ ట్వీట్ ని వెంటనే డిలీట్ చేసిన పరిస్థితి కనిపించింది. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.